హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కొబ్బరి పచ్చడి అండి. రైస్లోకి టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది కొబ్బరి పచ్చడి. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2-3 రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇది ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఒకసారి తయారీ విధానం చూద్దామండి. ఇదిగోండి, కొబ్బరి పచ్చడి కోసం నేను ఒక పెద్ద కొబ్బరికాయ తీసుకున్నాను. ఇది కొట్టి ముక్కలు తోడి ఎన్ని ముక్కలు అయ్యాయో మీకు చూపిస్తాను. అప్పుడు పచ్చడి కావాల్సిన పదార్థాలన్నీ చూద్దాం. ఇదిగోండి, నేను తీసుకున్న కొబ్బరికాయ ముక్కలు చేసి ఉంచాను ముక్కలుగాను. అయితే ఎండుమిర్చి ఒక 10 తీసుకున్నాను, వెల్లుల్లి, ఇది చింతపండు. ఈ చింతపండుకి ఇలాగా కాడలు తీసేసి నానబెట్టాలి. ఇది నీటిలో నానబెడతాను. 1 స్పూన్ అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నాను. ఇదేమో 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు అనమాట. ఇవి కొబ్బరి పచ్చడికి నేను తీసుకున్న పదార్థాలు. ఇప్పుడు పచ్చడి స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, కొబ్బరి పచ్చడి కోసం ఈ పోపులు వేపడానికి నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఎక్కువ అవసరం లేదు ఆయిల్. మళ్ళీ గ్రైండ్ చేసాక తాలింపు పెడతాం కదా, అప్పుడు ఎక్కువ వేద్దాము. కొంచెం ఆయిల్ వేసాను. శనగపప్పు కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి వేసేద్దాం. ఇదిగోండి, కొంచెం హీట్ అయ్యింది, ఎగుతున్నాయి. వెల్లుల్లి వేసాను. ఇంకా జీలకర్ర, ధనియాలు వేద్దాం. వేగేటప్పుడే మనం ఎండుమిర్చి వేసేద్దాం. మరలా తాలింపు పెట్టేటప్పుడు మనం వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేయాలన్నమాట. ఒక ఎండుమిర్చి ఎక్కువ వేయక్కర్లేదు తాలింపులను. ఇప్పుడు ఎలాగో గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ 1-2 వేస్తే సరిపోతుంది. కరివేపాకు వేయాలి, అప్పుడు బాగుంటుంది టేస్ట్ తాలింపులోకి. ఇవి మాడిపోకుండా చూసుకోవాలండి. ఎండుమిర్చి కొద్దిగా లైట్గా వేగాలన్నమాట. ఇదిగోండి, ఇలా వేగితే సరిపోతుంది అనమాట. ఇంకంతే, ఎక్కువ వేయకూడదు. ఇలా ఉన్నప్పుడు ఆపేయడమే, స్టవ్ కట్టేయాలి. స్టవ్ కట్టేసి ఇప్పుడు ఇవి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చింతపండు, కొబ్బరి ముక్కలు ఇవి కలిపి గ్రైండ్ చేద్దాం. ఇదిగోండి, పోపులు చల్లారాయి. ఇవి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేద్దాం మనం. అయితే నేను ముందుగా ఈ కొబ్బరి పచ్చడికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఆ తర్వాత ఈ పోపులు వేసేస్తున్నాను ఇందులోను. ఓకే, పోపులు వేసిన తర్వాత నేను చింతపండు, కొబ్బరి ముక్కలు, సాల్ట్ వేసేస్తాను ముందుగానే. ఇవన్నీ గ్రైండ్ చేస్తాను. కొద్దిగా తగినంత వాటర్ వేయాలండి, మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు. కొంచెం కోర్సుగానే గ్రైండ్ చేయాలి. ఇదిగోండి, ఈ విధంగా ముద్దగా చేయాలన్నమాట. కొంచెం వాటర్ వేసుకుంటూ తగినంత, ఎక్కువ వేయకూడదు. ఇలా కోర్సుగా గ్రైండ్ చేయాలి. మరి చట్నీ కాదు, ఇది పచ్చడి అనమాట. ఇది రైస్లోకి, టిఫిన్లోకి కూడా కలుపుకునేలాగా ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం తాలింపు చేద్దాం. ఇదిగోండి, తాలింపు చేయడానికి నేను ఇందాక వేపుకున్నాం కదా, అదే కడాయి పెట్టుకున్నాను. 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా నేను పచ్చిశనగపప్పు, ఇది జీలకర్ర, ఆవాలు, ఈ 3 ఒక దాంట్లో వేస్తాను. పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇందుకు వెల్లుల్లి వేస్తున్నాను. ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేద్దాం. ఓకే, ఈ పోపులు కొంచెం వేగాలన్నమాట, కొద్దిగా వేగనిద్దాం. ఇదిగోండి, పోపులు కొంచెం వేగాయి. ఇప్పుడు వెల్లుల్లి వేగుతుంటే మంచి వాసన వస్తుంది. నూనెలో వేగుతుంటే బాగుంటుంది కదా స్మెల్. ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చడి ఇందులోకి వేసేద్దాం. ఇదిగోండి, పోపులు వేగిపోయాయి, పచ్చడి వేసేద్దాం. ఇదిగోండి, కొద్దిగా ఒక 2 మినిట్స్ ఇలాగా నూనెలో వేగనిస్తే సరిపోతుందండి. ఎక్కువసేపు అవసరం లేదు. మనం కోర్స్గా గ్రైండ్ చేసాం కదా, వాటర్ ఎక్కువ వేయలేదు కాబట్టి ఒక 2 మినిట్స్ వేగితే సరిపోతుందండి.
ఇది ఒక 2 మినిట్స్ ఇలాగ ఆయిల్లో ఎగితే సరిపోతుందండి. ఈలోగా కొబ్బరిలోని పోషకాలు మనం తెలుసుకుందాం అండి. కొబ్బరిలో పిండి పదార్థాలు, కొవ్వులు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజాలు, లవణాలు బాగా ఎక్కువగా ఉంటాయండి. కొబ్బరి తినడం వల్ల మనకి మేలే జరుగుతుంది. కొబ్బరిలో ఐరన్, కాల్షియము, ఫైబరు, మాంగనీసు, మెగ్నీషియము, పొటాషియము, కాపరు, ఫాస్ఫరస్, సెలీనియము ఇటువంటి అనేకమైన పోషకాలు ఉంటాయటండి కొబ్బరిలో ఎక్కువగాను. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే కొబ్బరిలో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయట. అందువల్ల ఇది పరిమితిగా తినాలి. ఎవరు షుగర్ ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు, బరువు తగ్గాలనుకునేవారు తక్కువగా తినాలి. మిగతా ఎదిగే పిల్లలు, ప్రాబ్లమ్స్ ఏమీ లేనివారు, యంగ్గా ఉన్నవారు అందరూ బాగా తినవచ్చు అనమాట. గుడ్ ఫ్యాట్ ఉంటుంది కొబ్బరిలోను, మంచి పోషకాలు ఉంటాయి. ఇప్పుడు దాకా మనం తెలుసుకున్నాం కదా, ఆ పోషకాలన్నీ కొబ్బరిలో ఉంటాయండి. కాబట్టి మిగతా వారందరూ తినొచ్చు అనమాట. కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు తగ్గించి తినాలి. పూర్తిగా మానే అవసరం లేదు, తక్కువగా మితంగా తినాలి. ఎందుకంటే ఇందులో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వెయిట్ పెరుగుతారు, షుగర్ పెరుగుతుంది, ఇవి ఉంటాయి ప్రాబ్లమ్స్. మిగతా వాళ్ళు నిరభ్యంతరంగా తినొచ్చండి. ఈ పచ్చడి రైస్లోకి, టిఫిన్స్లోకి అన్నిటిలోకి కూడా బాగుంటుంది. ఇది చల్లారనిచ్చి ఒక బాటిల్లో వేసుకుని బాక్స్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో 2-3 రోజులు నిల్వ కూడా ఉంటుందండి. ఇది కొబ్బరి వల్ల ఉపయోగాలు. ఓకే అండి, థ్యాంక్ యూ.